అందరికీ ప్రైజ్ లార్డ్. కొత్త సంవత్సరం ప్రారంభించబడి కూడా ఒక వారం గడిచిపోతున్నా కానీ చాలామంది పాత వాటి మీద మనసు పెట్టుకొని జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ అలా జరిగిపోయింది ఏంటి, ఇలా జరిగిపోయింది, ఇలా జరగకుండా ఉండాల్సింది అని జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ బాధపడేవారు, మదన పడేవాళ్ళు, వాళ్ళు కృంగిపోయేవాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు ప్రియదేవుని బిడ్డ. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలగజేసేదను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, మునుపటి కంటే కూడా, మునుపు కొన్ని కార్యాలు మేలు కార్యాలు చేసి ఉండొచ్చు, కానీ దేవుడు ఈ సంవత్సరం మునుపటి కంటే అధికమైన మేలు మన జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. నమ్మిన వాళ్ళము ఆమెను చెప్దాం, దేవుని వాక్య ప్రకారం జీవిద్దాం, నూతన మేలులు పొందుకుందాం, అధికమైన మేలు దేవుని ద్వారా మనం పొందుకుందాం.